రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు రాజకీయ పరిశోధకులు పూల దేవేంద్ర గారు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. దేవేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే నుంచి కొనసాగుతున్న ఈ ఉత్కంఠకి మరి కాసేపట్లో తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మొత్తం పరిణామాలని ఎట్లా విశ్లేషించవచ్చు, అసలు ఏం జరిగిందండి తెర వెనక? మనకు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఒక రకంగా అయితే చాలా త్వరగా విజయ్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఎప్పుడైతే ఈ హంగ్ అసెంబ్లీ ఏర్పడి 10 సీట్లు ఆయనకి తగ్గాయో ఆ వెంటనే కూడా ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే అలయన్స్ ఎవరితో అవుతారని. కానీ గవర్నర్ ఈ విధంగా బిహేవ్ చేస్తారు అన్నది ఇంకొకసారి తమిళనాడులో గవర్నర్, ముఖ్యంగా ఈవెన్ డిఎంకే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఈ గవర్నర్ ఇష్యూ అన్నది హిస్టారికల్ గా కూడా తమిళనాడు నుంచి ఆరిజినేట్ అవుతూనే ఉంది. ఈవెన్ రాజమన్నార్ కమిటీ వేసిన సందర్భంలో కూడా గవర్నర్ యొక్క రోల్ ఏంటి, ఇన్ఫాక్ట్ రాజమన్నార్ కమిటీ తమిళనాడు గవర్నమెంట్ డిఎంకే అధికారంలో ఉన్నప్పుడు వేసినప్పుడు గవర్నర్ పదవిని పూర్తిగా తీసేయాలి అన్నంత స్టేజ్ లో అప్పట్లో వాదనలు వినిపించాయి. మరొక్కసారి తమిళనాడులో రాజకీయ పరిస్థితులే కాదు, ఈవెన్ ప్రజలు కూడా ఈ వ్యవస్థని మనకు అవసరమా ఈ వ్యవస్థ అనే స్థాయికి ఇప్పుడు జరిగిన ఈ పరిణామాలు అనేవి తీసుకుని వెళ్తాయి. రాజకీయ పరంగా చూస్తే విజయ్ గారు ఎటువంటి చర్యలు ఇప్పుడు తీసుకున్నారు, ఈ సిపిఎం ని కానీ సిపిఐని కానీ వీసీకేని కానీ ఒప్పించడానికి ఆయన ఏం చేశారు అన్నది పక్కన పెడితే డిఎంకే అలాగే ఏఐడిఎంకే రెండూ కూడా చాలా ఒక రకమైన మెచ్యూరిటీతో బిహేవ్ చేశాయని చెప్పుకోవాలి. ఎందుకు అంటే మనకు కొద్దిగా ఊహాగానాలు వినిపించినట్టు డిఎంకే ఏఐడిఎంకే కానీ జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏమాత్రం ప్రయత్నించినప్పటికీ కూడా ఆ రెండు పార్టీలు రాజకీయ విలువలను పూర్తిగా కోల్పోతున్నాయి. అటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళేవి. వచ్చే 5 సంవత్సరాల ఎలక్షన్లకు అవి గుర్తుండకపోయినప్పటికీ కూడా ఈ రెండు పార్టీలకి ఖచ్చితంగా అది చాలా చెడ్డ పేరుగా మిగిలిపోయేది. అటువంటి చర్యలేమి తీసుకోకుండా ఉండటం వల్ల, అదేవిధంగా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ని గౌరవించడం వల్ల ఆ పార్టీలు తమ గౌరవాన్ని కాపాడుకున్నాయి. దాంతో పాటు ఇప్పుడు గవర్నర్ తీసుకున్న చర్యల వల్ల ఇంకా 5 సంవత్సరాలలో కేవలం ఈ మొదటి 10 days లోనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల విజయ్ గారు రానున్న కాలంలో ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏ విధంగా రన్ చేయబోతున్నారు, గవర్నర్ తో ఆయన సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అన్నిటికన్నా ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ తో ఇప్పుడు బీజేపీ మద్దతు లేని పరిస్థితుల్లో విజయ్ గారు ఏ విధంగా గవర్నమెంట్ రన్ చేయబోతున్నారు, ఆయన ఇచ్చిన ప్రామిస్లు అన్ని కూడా ఏ విధంగా నిలబెట్టుకోబోతున్నారు అన్నది రానున్న కాలంలో చూడగలం. ఆ పాయింట్ మాట్లాడే ముందు ఈ పరిణామాలన్నీ చూస్తే కాంగ్రెస్ వెంటనే మీ మద్దతు ఇస్తామని ప్రకటించినంత వేగంగా ఎందుకు సిపిఐ కానీ సిపిఎం వీసీకే లాంటి పార్టీలు ఎందుకు ఇంత లేట్ చేశాయి? ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఒకటండి, ముఖ్యంగా విజయ్ గారు ఐడియాలజికల్ గా ఆయన ఐడియాలజీని ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు. సిపిఎం సిపిఐ ఇప్పుడనే కాదు, వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ చర్చలు తీసుకోవడం, కాంగ్రెస్ కూడా వెంటనే మద్దతు ప్రకటించడానికి ఒక పెద్ద రీజన్ ఏంటి అంటే వాళ్ళు డెసిషన్ ని రాష్ట్ర నాయకులకి వదిలేశారు. ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే ఈ హంగ్ అసెంబ్లీ ఏర్పడిందో కాంగ్రెస్ వెంటనే ప్రకటించింది రాష్ట్ర నాయకులు దీనిపైన ఏ విధమైన చర్చలు జరిపి నిర్ణయం తీసుకుంటారో అధిష్టానం దానికి మద్దతు ఇస్తుంది అని. సిపిఐ వాళ్ళ సెంట్రల్ కమిటీలతో మాట్లాడడం, తాత్సారం చేయడం, దాంతో పాటు ఒకవేళ విజయ్ బీజేపీ వైపు మల్లుతారా, ఈయన ఐడియాలజీ మనకు లాంగ్ టర్మ్ లో కలిసి వస్తుందా లేదా అన్న వాదనలు, దాంతో పాటు వీసీకే నుంచి వాళ్ళకు కొంచెం ఈ 1 year కమ్యూనిటీ అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సి ఉన్న అవసరం ఏర్పడంతో ఇంత లేట్ జరగాల్సిన అవసరం వచ్చింది. బట్ ఫైనల్ గా అయితే వాళ్ళు తీసుకుంది కొంచెం వరకు మంచి డెసిషన్ అనే ఇప్పటికున్న ఇనిషియల్ ఎస్టిమేషన్స్ చెప్తున్నాయి. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ విజయ్ కలిసిన తర్వాత పరిణామాలు ఏముంటాయండి? ఖచ్చితంగా అండి, ఇప్పుడు విజయ్ గారు కలిసిన తర్వాత ఒకటి అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీవీకే పార్టీలో ఇప్పుడు మంత్రివర్గ కూర్పు ఏ విధంగా జరగబోతుంది అన్నది ఇమ్మీడియట్ గా మనకు రాబోతున్న ఇష్యూ. నెక్స్ట్ 1-2 months వరకు ఈ మంత్రివర్గం కూర్పు పైనే ఉంటుంది. ఆ తర్వాత లాంగ్ టర్మ్ లో ఆలోచించుకున్నప్పుడు ఆయన చాలా హామీలు ఇచ్చారు. ద్రవిడియన్ పార్టీలకి ఆల్టర్నేటివ్ గా టీఎంకేనే అందరూ ఈ 10 days లో వర్ణిస్తున్నారు. కానీ ద్రవిడియన్ పార్టీలు ఏవైతే హిస్టారికల్ గా వెల్ఫేరిజం నమ్ముకొని ఉన్నాయో ఇప్పుడు టీవీకే కూడా అదే పంతాలో చాలా హామీలు ఇచ్చింది. వాటన్నింటినీ ఆయన ఏ విధంగా
అమలు చేయడానికి చూస్తారు. ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు 68% ఓటేసిన యూత్ టీవీకేకి వేశారు అన్నది మనకి ఇనిషియల్ ఎస్టిమేషన్స్ చెప్తుంది. సో అన్ని ఆస్పిరేషన్స్ ఈయన ఫుల్ఫిల్ చేయాలి అంటే ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయన నడపడం, అది కూడా ఎటువంటి అనుభవం లేకుండా అన్నది కత్తిపైన సాము లాంటిది అని చెప్పాలి మనం. రైట్, ధన్యవాదాలు దేవేంద్ర గారు. తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో నాటకీయ పరిణామాలకు తెరపడింది. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. టీవీకేకు మద్దతిచ్చేందుకు వామపక్షాలు, వీసీకే పార్టీలు అంగీకరించాయి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా వామపక్షాలు, వీసీకే మద్దతుతో టీవీకే బలం 118కి చేరింది. ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్ మరోసారి గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.